మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఈ ఘటనతో పాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ దాడిపైన తీవ్రంగా స్పందిస్తూ ఉగ్రవాద నిర్మూలన దిశగా చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోతుండగా భద్రతా వ్యవస్థ మరింత అప్రమత్తమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యవసర భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. మోదీ సమావేశంలో భారత త్రివిధ దళాలకు ఉగ్రవాద నిర్మూలన కోసం సమయ స్థలాల ఎంపిక విషయంలో పూర్తి స్వేచ్ఛనివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల చీఫ్లు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా తీసుకున్న భద్రతా చర్యల అమలుపైన, సరిహద్దుల్లో పరిస్థితులపై, అలాగే కాశ్మీర్ లోయల్లో భద్రతా ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. పాకిస్తాన్ మద్దతుతో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతోన్న నేపథ్యంలో వాటికి ధీటైన ప్రతిస్పందన ఇవ్వడంపైన దృష్టి సారించారు. ఈ చర్యలతో పాటు త్వరలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రను సురక్షితంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. యాత్ర మార్గాల్లో అదనపు బలగాలు, డ్రోన్ నిఘా, ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతంతో పాటు స్థానికుల సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. గతంలో అమర్నాథ్ యాత్రపైన జరిగిన దాడుల అనుభవం దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి లోపాలకు అవకాశం ఉండకూడదని స్పష్టంగా ఆదేశించారు. దౌత్యపరంగా కూడా భారత్ పాకిస్తాన్ను ఒంటరిగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. FATF, ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థల దృష్టికి పాకిస్తాన్ ఉగ్రవాద మద్దతు అంశాన్ని తీసుకెళ్లేందుకు భారత్ వ్యూహం రచిస్తోంది. సింధు జలాల ఒప్పందం తాత్కాలిక నిలిపివేత, వాణిజ్య ఆంక్షలు వంటి చర్యలన్నీ ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ నిర్ణయాలపైన దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు వ్యక్తమవుతోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ఉగ్రవాదాన్ని అణిచివేయడంతో సైన్యానికి ఇచ్చిన స్వేచ్ఛను స్వాగతిస్తున్నారు. దేశ భద్రత పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న నిబద్ధతను అభినందిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న జాతీయ ఐక్యత ఈ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి ద్వారా ఉగ్రవాదం పైన భారత్ చేపట్టిన ప్రతిస్పందన అంతర్జాతీయంగా ఒక గట్టిగా వినిపించే సందేశంగా మారుతోంది. భద్రత, దౌత్యం, రాజకీయ రంగాల్లో సమన్వయంతో ముందడుగు వేస్తూ భారత్ మరోసారి తన శక్తిని ప్రదర్శిస్తోంది.